Right, today class is compound interest. Compound interest. తెలుగులో చక్రవడ్డీ. See, what is the compound interest means? The interest is calculated. The interest is calculated on principal and interest. Principal and interest. Then it is known as compound interest. అంటే వడ్డీ అనేది వడ్డీని అసలు మరియు వడ్డీ మీద లెక్కిస్తే దాన్ని చక్రవడ్డీ అని అంటారు. దాన్ని చక్రవడ్డీ అంటారు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీని రెండింటిపైన క్యాల్కులేట్ చేస్తారు. దేనిపైన? వడ్డీపైన మరియు అసలుపైన. ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ నోన్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆర్ సక్సెసివ్ డిక్రిమెంట్స్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మనకి అంటే వరుస పెరుగుదల శాతము లేదా వరుస తరుగుదల శాతం మీద వచ్చింది. ఈ సక్సెసివ్ డిక్రిమెంట్స్ని మనం ఏమని పిలుస్తామంటే డిస్కౌంట్స్ అని పిలుస్తాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మొదట 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయలు మొదట 50% డిస్కౌంట్ ఇచ్చినాడు, 50% డిస్కౌంట్ ఇచ్చినాడు. మరి 100లో 50% ఎంత? ఇక్కడ రాస్తున్నాను చూడండి. 100లో 50% 100 × 50/100. శాతం అంటే బై 100. 100 క్యాన్సల్. ఎంత వచ్చింది? 50. సో 100లో 50 తీసేస్తే మళ్ళీ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 50 వస్తుంది. మళ్ళీ ఇందులో నుంచి నాకు 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 30% డిస్కౌంట్ ఇచ్చినాడు. సో 50లో 30% అంటే ఎంత? ఇక్కడ రాస్తున్నా 50 × 30/100. 0 0 0 0. ఎంత తగ్గింది? నాకు 15 తగ్గింది. సో మళ్ళీ నాకు ఎంత అయిపోయింది? ఇది 15 తగ్గితే 35 అయ్యింది. సో మళ్ళీ 35లోంచి నేను 20% డిస్కౌంట్ ఇస్తాను. అంటే 35లో 20% అంటే ఎంత? 35 × 20/100. సో 21ల 25ల 5 5. సో ఎన్నిసార్లు పోయింది? 7 టైమ్స్. అంటే -7. సో ఫైనల్గా నాకు ఎంత మిగిలింది? ఇక్కడ -7 అంటే రైట్ 28. అంటే టోటల్ నాకు ఎంత వచ్చింది? డిక్రిమెంట్ టోటల్ ఈజ్ 100 - 28. అంటే ఫైనల్గా నాకు మిగిలింది 100 - 72. హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్? 28. సో హియర్ ద ఫైనల్ డిస్కౌంట్ యు ఆర్ లెట్టింగ్ ఈజ్ 28. అంటే మీకు చివరికి వచ్చేసరికి నాకు ఎంత మిగిలిందంటే 28% మిగిలింది. అంటే నాకు ఓవరాల్గా ఇక్కడ మొత్తం డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు వీడు అని అనుకుంటే రైట్, ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు అని అంటే 100 - 28 72% డిస్కౌంట్ ఇచ్చేసినాడు. అన్ని వరుస డిస్కౌంట్లు కలుపుకుంటే నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చింది? నాకు 72% వచ్చింది. రైట్. ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఫార్ములా రూపంలో కూడా చేయొచ్చు, లేదా సక్సెసివ్ డిక్రిమెంట్స్ని ఎలా చేయొచ్చు అంటే
వరుస రైట్ డిస్కౌంట్స్ ఆర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటే ఫార్ములా ఏమి అని అంటే దట్ ఈస్ X% Y% అనేది రెండు వరుస డిస్కౌంట్లు అయితే X + Y - XY/100 అనేది మనకి ఫార్ములా అవుతుంది. ఓకేనా? చూడండి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫస్ట్ 20% ఇచ్చిన డిస్కౌంట్ రైట్, తర్వాత 50% ఇచ్చిన డిస్కౌంట్ రైట్, తర్వాత 30% ఇచ్చిన డిస్కౌంట్. చూడండి ఫస్ట్ ఈ రెండింటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వస్తుంది? X + Y + XY/100 సారీ -XY/100. 20 + 50 -20 × 50/100. 100 150 1s 50 2s 2 1s 2 10s. ఎంత వచ్చింది? నాకు 60% వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు దిస్ 30 అండ్ దిస్ 60 క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూడండి 30 + 60 -30 × 60/100 0 0 0 0 క్యాన్సిల్. ఎంత వచ్చింది? నాకు 90 - 18. సో 10 - 8 is 2, 8 - 1 is 7. ఎంత వచ్చింది? నాకు 72% వచ్చింది. సో ఈ విధంగా మనము సక్సెసివ్ డిస్కౌంట్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? బై యూజింగ్ ద ఫార్ములా X + Y - XY/100 రైట్. కొన్నిసార్లు మనకి ఫ్రాక్షన్స్ ఇస్తాడు, అంటే దశాంశ భిన్నాలు ఇచ్చినప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 11 1/9%, అగైన్ 10% డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. సో వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఓల్డ్ బై న్యూ, అదో పాతది బై కొత్తదిగా రాస్తారు. సో 11 1/9 అంటే 1/9 అని అర్థం. ఎట్లా వస్తుంది ఇది? 11 9s 99, 99 + 1 100, 100 డివైడెడ్ బై % అంటే 900. సో 2 zeros క్యాన్సిల్ అయిపోయి ఇంత వస్తుంది. మరి 10% అంటే 10/100 ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్ పోతుంది, 1/10. సో నాకు కింద ఉన్నవన్నీ కూడా ఓల్డ్, ఇది కూడా ఏంటంటే ఓల్డ్. పాత భాగాలు 9 మరియు 10, కొత్త భాగాలు ఏమైనా 1 తగ్గితే 8, 1 తగ్గితే 9. అంటే ఎంత వస్తుంది? నాకు 90 డివైడెడ్ బై 72. అంటే నాకు డిస్కౌంట్ % ఎంత ఇస్తున్నాడని మీరు చూసినట్లయితే గ్యాప్ ఎంత ఉంది? 90 మరియు 72కి 18. ఎక్కడి నుంచి తగ్గిందండి? ఇది 90 నుంచి తగ్గింది ఇంటూ 100 అంటే 0 0. సో 9 1s 9 2s. సో ఓవరాల్గా నాకు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత వచ్చిందంటే 20% వచ్చింది. సో ఇంత మొత్తాన్ని నాకు వాడు తగ్గిస్తున్నాడు. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఇలా అయినా చేయొచ్చు, లేదా ఓల్డ్ బై న్యూ ప్యాటర్న్ ద్వారా కూడా మనము చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఒకవేళ నాకు 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటే ఎట్లా చేయాలి? చూడండి 4 సక్సెసివ్ డిస్కౌంట్స్, 4 వరుస రీబేట్లు, 4 సక్సెసివ్ డిస్కౌంట్స్. సో ఫస్ట్ వన్ ఏమో మనకి 12 1/2%, 9 1/11%, 11 1/9%, 10%. అంటే ఇవన్నీ రీబేట్లు. డిస్కౌంట్ ఫస్ట్ 12 1/2% అని అంటున్నాడు. సో 12 1/2 అంటే సో 12 2s 24, 24 + 1 25, 25/2% అంటే 100. అగైన్ దిస్ ఈజ్ ఎంత అంటే రైట్, ఇదేమో ఎంత వస్తుంది? నాకు 1/8 వస్తుంది. ఇది 1/11 అవుతుంది, ఇది 1/9 అవుతుంది, ఇది 1/10 అవుతుంది. ఎలా? 10% అంటే 10/100. అగైన్ దిస్ ఈజ్ 99 + 1 100/900. and again this is 11 9s 99 + 1 100/1100. సో
సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఇవి వస్తున్నాయి. సో ఇక్కడ పాతవి కింద ఉన్నవన్నీ కూడా నీకు ఓల్డ్ని చూపిస్తాయి. సో డిస్కౌంట్ అంటే ఒకటి తగ్గుతూ వస్తుంది, ప్రతిసారి ఒకటి తగ్గుతూ వస్తుంది. సో మరి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎట్లా రాస్తారు? ఓల్డ్ డివైడెడ్ బై న్యూ. ఓల్డ్ డివైడెడ్ బై న్యూ. ఓల్డ్ ఎంత ఉంది? 8. ఓల్డ్ ఎంత ఉంది? 11. ఓల్డ్ ఎంత ఉంది? 9. ఓల్డ్ ఎంత ఉంది? 10. సో డివైడెడ్ బై 9 ఏమైంది? ఒకటి తగ్గింది అంటే 7, మళ్ళీ ఒకటి తగ్గింది 10, మళ్ళీ ఒకటి తగ్గింది 8, మళ్ళీ ఒకటి తగ్గింది 9. సో 8 8 10 10 9 9 క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంత మిగిలింది నీకు? 11/7. అంటే మొదట 11 భాగాలు ఉంటే డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది 7 భాగాలు అయింది. అంటే నాకు డిస్కౌంట్ పర్సెంట్ అనేది ఎంత ఇస్తున్నాడు? రీబేటు శాతం ఎంత అంటే గ్యాప్ ఎంత ఉంది నాకు? 4 డివైడెడ్ బై 11 ఇంటూ 100. సో ఎంత వస్తుంది నాకు? 400/11 అంటే సో 400 డివైడెడ్ బై 11 అంటే 11 3 = 33, 7 వస్తుంది రైట్. 11 6 = 66, 4/11% అనేది నాకు సక్సెసివ్ డిస్కౌంట్ అవుతుంది. అంటే ఇలా నాకు దశాంశ భిన్నాలు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు రైట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఎలా కనుక్కుంటారు అనేది ఇలా కనుక్కుంటారు అనమాట. ఓకేనా? దెన్ సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సేమ్ ఇలానే చేసుకోవచ్చు. సక్సెసివ్ ఇంక్రీజ్ చూడండి, ఒక 3 సక్సెసివ్ ఇంక్రీజ్లు ఉన్నాయి. 3 సక్సెసివ్ ఇంక్రీజ్. సక్సెసివ్ ఇంక్రీజ్లు ఉంటే ఎలా చేయొచ్చు? చూడు ఇక్కడ 12 1/2%, కామా అగైన్ 12 1/2%, కామా 10% అనుకున్నాం. సో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఇంక్రీజ్లు ఉన్నప్పుడు ఎట్లా చేయొచ్చు? వరుస పెరుగుదల శాతం ఉన్నప్పుడు అదే ఓల్డ్ బై న్యూ. సో 12 1/2 అంటే నాకు ఆల్రెడీ తెలుసు ఎంతది? 1/8. మళ్ళీ 12 1/2 అంటే 1/8. ఇదేమో 1/10. కింద ఉన్నవన్నీ కూడా ఓల్డ్ని చూపిస్తాయి. ఓల్డ్ ఎంత ఉంది? ఫస్ట్ 8, తర్వాత ఎంత అయింది? 8, తర్వాత ఎంత ఉంది? 10. న్యూ వచ్చేసరికి ఏమవుతున్నాయి? పెరుగుదల శాతాలు అంటే +1 అనమాట. సో నీకు ఏదైతే లవంలో ఉందో, న్యూమరేటర్లు ఉందో అది పెరుగుదలను చూపిస్తుంది. పెరుగుదల అయితే తరుగుదల అయితే తరుగుదలని చూపిస్తుంది. అంటే 9 అయింది, మళ్ళీ 9 అయింది, మళ్ళీ 11 అయింది. సో ఇది ఏమైపోతుంది రైట్? 8 8 = 64, దట్ ఈస్ 640 అయింది. కింద ఏమో 9 9 = 81, 81 ఇంటూ 11 ఎంత అవుతుంది? 11 1 = 11, 11 8 = 88 + 1 89. ఎంత వచ్చింది నాకు? 890 అయింది. సో మరి ఇంక్రీజ్ పర్సెంట్ ఎంత ఉంది నాకు పెరుగుదల శాతము అని అంటే గ్యాప్ ఎంత ఉంది నాకు? సో దిస్ ఈస్ 1 - 0 అంటే 1, 9 - 4 అంటే 5 రైట్. 8 - 6 అంటే 2. 251 డివైడెడ్ బై 640 ఇంటూ 100 ఎంత వస్తుంది? 0 0 క్యాన్సల్ రైట్. 2 5 = 10. సో దట్ ఈస్ 2 3 = 2 2 = దెన్ అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ as హౌ మచ్ మీన్స్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా మీరు చూసినట్లయితే రైట్. సో 251 ఇంటూ 5 డివైడెడ్ బై 32. సో మీకు అప్రాక్సిమేట్లీ 39.21% అనేది పెరుగుదల శాతం వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు సక్సెసివ్ పెరుగుదల శాతాన్ని కనుగొనవచ్చు. సో ఈ సక్సెసివ్ పెరుగుదల శాతాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి వర్తించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. చూడండి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడండి, ఈ సక్సెసివ్ ఇంక్రిమెంటు చక్రవడ్డీ ద్వారా ఎలా చేస్తారు అని అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు నేర్పిస్తాను. చూడండి. సో చక్రవడ్డీని చాలా రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మెథడ్ 1 సో ఇక్కడైతే నేను జనరల్గా మీకు ఈజీగా ఉండడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ప్రిన్సిపల్ వచ్చేసి 1 lakh తీసుకోండి రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
10% తీసుకోండి, రైట్. మరి టైం పీరియడ్ వచ్చేసి 2 years, 3 years, 4 years, 2.5 years తీసుకోండి. సో ఇక్కడ ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ ఓన్లీ లెట్స్ సే 10,000 రూపీస్, ప్రిన్సిపల్ 10,000 తీసుకోండి. ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10%, టైం పీరియడ్ ఏమో 2 years, 3 years, 4 years, 2.5 years. చూడండి, చక్ర వడ్డీ అంటేనే వడ్డీని అసలు మరియు వడ్డీ మీద లెక్కిస్తారు, చూడండి జాగ్రత్త. చూడండి ఇక్కడ ఫస్ట్ నేను 2 yearsకి రాస్తున్నాను, 2 yearsకి రాస్తున్నాను, రైట్. 2 yearsకి రాసేటప్పుడు 10,000లో 10% ఎంత, 10,000లో 10% ఎంత, ఇది సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తున్నా. PTR/100, ప్రిన్సిపల్ అనేది 1000, 1 సంవత్సరము, రైట్. 10% వడ్డీ, 2 సున్నాలు పోతే ఎంత వచ్చింది, నాకు 1000 రూపాయలు వచ్చింది. సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున మరి 2 సంవత్సరాలకి ఎంత అవుతుందండి, 2 అవుతుంది. దట్ ఈస్ 2 into 1000 ప్లస్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, వడ్డీ మీద మరియు అసలు మీద క్యాలిక్యులేట్ చేసేదాన్ని చక్ర వడ్డీ అంటారని. ఇప్పుడు అసలు మీద క్యాలిక్యులేట్ చేసిన, మరి వడ్డీ మీద కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో సెకండ్ స్టెప్ ఏంటంటే వడ్డీ 1000 రూపాయలు, 1000 రూపాయల్లో 10% ఎంత వస్తుంది, వడ్డీలో 10% ఎంత, 100 రూపాయలు వస్తుంది. అంటే నాకు టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 2 yearsకి 2,100 అయింది. మరి 3 yearsకి ఎంత వస్తుంది చూడు, 3 yearsకి 3 into అసలు పైన వడ్డీ ప్లస్ 2 into వడ్డీ పైన వడ్డీ ప్లస్ 1 into వడ్డీ పైన వడ్డీ. సో ఇక్కడికి ఇది అయిపోయింది 2 yearsకి. చూడండి 3 yearsకి మళ్ళీ సేమ్ ఫస్ట్ స్టెప్, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే వచ్చేస్తుంది. ఎంత వస్తుంది, ఇక్కడ 1000 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది, సెకండ్ స్టెప్ కూడా ఇదే రిపీట్ అవుతుంది, అంటే 100 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే థర్డ్ స్టెప్లో వడ్డీ మీద వడ్డీ ఆల్రెడీ 100 రూపాయలు ప్లస్ ఆ వడ్డీ పైన మళ్ళీ 10% వడ్డీ. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది, నాకు 100 + 10 110. సో చక్ర వడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ. సో ఎంత వస్తుంది అప్పుడు, నాకు 3000 + 200 + 110 ఎంత వచ్చిందండి, మొత్తము 3,310 రూపాయలు వచ్చింది. మరి 4 సంవత్సరాలకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి, 4 yearsకి కూడా ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. 4 into అసలు మీద వడ్డీ ప్లస్ 3 into వడ్డీ మీద వడ్డీ ప్లస్ 2 into వడ్డీ మీద వడ్డీ ప్లస్ 1 into వడ్డీ మీద వడ్డీ. చూడండి ఇక్కడ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు సింపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ స్టెప్ ఉందో ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ అవుతుంది, ఇక్కడ ఏదైతే సెకండ్ స్టెప్ ఉందో అది కూడా ఇక్కడే సెకండ్ స్టెప్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఉన్నటువంటి మూడో స్టెప్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఏమో 1000 రూపాయలు అసలు పైన వడ్డీ, దట్ ఈస్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. అగైన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ 100 రూపీస్. అగైన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ప్లస్ అగైన్ ఇంట్రెస్ట్ ఈస్ 110. తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఏమవుతుందంటే 110 రూపాయల్లో 110 రూపాయలు స్టెప్ నెంబర్ 4లో 110 రూపాయలు ప్లస్ 110లో 10% ఎంత వస్తుందంటే నాకు 110 + 11 121. సో ఇక్కడ ఎంత వస్తుందంటే నాకు 121 వస్తుంది. సో టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్పుడు ఏమైపోతుంది, నాకు 4,641 రూపాయలు అవుతుంది. సో 4,000 + 300 + 220 + 121. సో ఈ విధంగా మనము అంటే వాడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి, చక్ర వడ్డీ అంటే వడ్డీని అసలు మరియు వడ్డీ మీద లెక్కించడం, రైట్. మరి 2.5 సంవత్సరానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సేమ్ ప్రొసీజర్ అండి. చూడండి 2.5 yearకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వడ్డీ మీద వడ్డీని. సో 2.5 year కూడా సేమ్, ఫస్ట్ ఏం రావాలి 2.5 year ఇంటూ
అసలు పైన వడ్డీ ప్లస్ 1.5 ఇయర్ ఇంటూ వడ్డీ మీద వడ్డీ ప్లస్ హాఫ్ ఇయర్ ఇంటూ వడ్డీ మీద వడ్డీ. సో ఇక్కడ ఏమొస్తుంది నీకు ఫస్ట్ అసలు పైన వడ్డీ 10,000, సారీ 10,000లో 10%, మళ్ళీ 1000లో 10%, 100 రూపాయలు, 100 ప్లస్ 100లో 10%, 110. సో ఎంత వస్తుందంటే నీకు మొత్తం మళ్ళీ, సో ఇక్కడ 2.5 ఇంటూ 1000 అంటే రైట్ 2000 ప్లస్ 500, 2500 ప్లస్ 50 ప్లస్ 55 టోటల్ 2705 రూపీస్ వస్తుంది. ఇది మెథడ్ 1లో మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. ఓకేనా? రైట్. చూడండి మరి మెథడ్ 2లో ఎలా క్యాల్కులేట్ చేస్తారు. మెథడ్ 2లో ఎలా క్యాల్కులేట్ చేస్తాడు. మెథడ్ 2 ఈజ్ బేస్డ్ ఆన్ రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్. రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం నుంచి లెక్క కడతారు. వడ్డీ శాతం ఎంత ఉందండి ఇక్కడ నాకు? వడ్డీ శాతం ఎంత ఉంది? ఆర్ అనేది 10% ఉంది. 10% అంటే ఎంత అండి? 1/10. అంటే కింద ఉన్నది ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ని చూపిస్తుంది లేదా ప్రిన్సిపల్ని చూపిస్తుంది. మరి న్యూమరేటర్లో ఉన్నది దేన్ని చూపిస్తుంది? ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. రైట్. నీకు అమౌంట్ అనే ఒక పదం ఉంది. అమౌంట్ మొత్తం అని పిలుస్తారు తెలుగులో. మొత్తం అనేది అసలు ప్లస్ వడ్డీలది. అసలు ప్లస్ వడ్డీ, దట్ ఈస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దాన్ని మనము అమౌంట్ మొత్తం అని పిలుస్తాం. ఇక్కడ చూడండి ఇది రేషియో మెథడ్ అనమాట. ఇది రేషియో మెథడ్. సో ఈ రేషియో మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని 2 ఇయర్స్కి అని అంటే చూడండి, బాగా జాగ్రత్త చూడండి. ప్రిన్సిపల్ ఏమో రైట్ 10 రూపాయలు ఉంది ఫస్ట్ ఇయర్కి. ఇది ఫస్ట్ ఇయర్కి. అగైన్ సెకండ్ ఇయర్కి ఎంత ఉందంటే ఈ ప్రిన్సిపల్ అనేది 10 ఉంది. మరి అమౌంట్ ఏమో ₹1 వడ్డీ యాడ్ అయ్యి 11 అయింది. మళ్ళీ అమౌంట్ ఏమో ₹1 ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 11 అయింది. సో మల్టిప్లికేషనే. నా 10 ఇంటూ 10 ఏమైంది? 100. 11 ఇంటూ 11 ఏమైంది? 121. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే వడ్డీ కావాలి అని అనుకుంటే రైట్, ఇక్కడ నుంచి వడ్డీ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాకు ఇక్కడ ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 21 అని వస్తుంది. 21 అని వస్తుంది. అంటే ఇక్కడ అసలు అనేది నాకు ఎంత ఉంది? 100 పార్ట్స్ ఉంది. 100 పార్ట్స్ అనేది అంటే 100 యూనిట్లు, 100 భాగాలు అనేది 10,000 అయితే రైట్, 100 భాగాలు అనేది 10,000 అయితే 21 భాగం ఎంత? ఈ 21 భాగం అనేది నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఏదైతే తెలుసుకోవాలో అది న్యూమరేటర్లో, తెలిసింది ఏదైతే ఉందో అది డినామినేటర్లో ఇంటూ 10,000 మొత్తం. సో 2 0 క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చింది నాకు? 2,100 రూపాయలు వచ్చింది. రైట్. ఇక్కడ చూడండి మీరు ప్రీవియస్ స్లైడ్లో కూడా నీకు చూసినట్లయితే ఎంత వచ్చింది? 2,100 రూపాయలు వచ్చింది. అవునా కాదా? రైట్. సో ఈ విధంగా మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మరి 3 ఇయర్స్కి రేషియో మెథడ్లో ఎలా చేస్తారు? సేమ్ ప్రొసీజర్ అండి. మరి 3 ఇయర్స్కి ఎలా క్యాల్కులేట్ చేస్తారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని? సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ఫస్ట్ ఇయర్ రైట్, సెకండ్ ఇయర్ రైట్, థర్డ్ ఇయర్. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఏమో 10 రూపీసే, అదే 10 అగైన్ 10, అమౌంట్ ఏమో 11, 11, 11. సింపుల్ మల్టిప్లికేషన్. దిస్ విల్ బికమ్ 1000, దిస్ విల్ బికమ్ 1331. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అమౌంట్కి మరియు ప్రిన్సిపల్కి మధ్య గల గ్యాపే నా ఇంట్రెస్ట్. ఎంత వచ్చింది? 331 యూనిట్స్. అంటే 1000 భాగాలనేది 10,000 రూపాయలు అయితే ఏంటి? 10,000 అసలు ఎంత ఉంది? అసలు నాకు 10,000 ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? నాకు 1000 భాగాలు. సో మరి ఒక భాగం ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. మరి ఒక భాగం 10 రూపాయలు అయితే 331 భాగం ఎంత అవుతుందండి? 3,310 రూపాయలు అవుతుంది. ఈ విధంగా సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మెథడ్ 2లో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. మరి ఇంకో మెథడ్ కూడా ఉందండి, మెథడ్ 3.
మెథడ్ 3. సో మెథడ్ 3ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సేమ్ రేట్ నాకు ఎంత ఉందండి, ఇక్కడ 10% ఉంది. 2 ఇయర్స్కి అయితే ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ 0.2 డెసిమల్స్. 2 డెసిమల్స్ చూడండి, ఇక్కడ 2 ఇంటూ రేట్ ఎంత ఉంది? 20. సో ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ రేట్ స్క్వేర్ అనమాట, రేట్ స్క్వేర్. సో రేట్ ఎంత ఉంది నాకు? 10 స్క్వేర్ ఎంత? 100. ఇక్కడ 2 డెసిమల్సే రాయాలి. 3 డెసిమల్స్ వస్తే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 0 ఇక్కడికి 1 వెళ్ళిపోతుంది అనమాట. అంటే 2 ఇంటూ 10 20 ప్లస్ 1 21% అవుతుంది. లేదా సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అనే దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఏంటి అవుతుంది? సక్సెసివ్ ఇంక్రిమెంట్స్కి x ప్లస్ వై ప్లస్ xy బై 100. సో ఫస్ట్ ఇయర్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ కూడా 10%, రైట్? ప్లస్ 10 ఇంటూ 10 డివైడెడ్ బై 100. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది నాకు? 21%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 ఇయర్స్కి అప్పుడు ఏమవుతుందంటే 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఆర్ నెట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఆర్ బై 100. సో ప్రిన్సిపల్ ఎంత ఉంది నాకు? 10,000 ఉంది. ఆర్ నెట్ ఎంత వచ్చింది? 21% వచ్చింది. మళ్ళీ నీకు ఎంత వచ్చింది? 2100 వచ్చింది. సో మీరు ఈ విధంగా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 3 ఇయర్స్ అయితే కూడా 3 ఇయర్స్కి కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఓకేనా? మరి మెథడ్ 2కి ఒక సింప్లిఫైడ్ నోట్ రాసుకుంటే సరిపోతుంది. మెథడ్ 3కి మరి ఏంటి ఆ మెథడ్ 3 సింప్లిఫైడ్ నోట్ అంటే ఐ విల్ మేక్ ఇట్ క్లియర్, రైట్? చూడండి ఇక్కడ, రైట్? సో ఈ విధంగా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీకు క్వశ్చన్లలో హాఫ్ ఇయర్, రైట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని ఇస్తుంటాడు. మరి అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. హాఫ్ ఇయర్లీ అని ఇచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలా, క్వార్టర్లీ అని ఇచ్చినప్పుడు ఎలా చేసుకోవాలా అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? రైట్. చూడండి, ఎక్కడైనా క్వశ్చన్లో హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేసినట్లయితే యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని పరాయణం లాగా క్యాలిక్యులేట్ చేస్తాం. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకే క్యాలిక్యులేట్ చేయమని అర్థము. అంటే అప్పుడు టైం ఏమో డబుల్ అవుతుంది. అంటే హాఫ్ ఇయర్లీ అంటే 2 ఇంటూ గివెన్ టైం. మరి రేట్ అనేది సంవత్సరానికి కాకున్నట్లు 6 నెలలకే కాబట్టి రేట్ అనేది ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ గివెన్ రేట్. అదే ఒకవేళ క్వార్టర్లీ అని మీకు క్వశ్చన్లో మెన్షన్ చేసినట్లయితే టైం ఏమో క్వార్టర్ అంటే 1/4, టైం ఏమో 4 టైమ్స్ అవుతుంది. అంటే 3 నెలలకే క్యాలిక్యులేట్ చేస్తాడు. 4 ఇంటూ గివెన్ టైం. అదే రేట్ ఏమో 1/4 ఇంటూ గివెన్ రేట్. సో ఓకేనా? సో ఏదైనా క్వశ్చన్లో మీకు హాఫ్ ఇయర్లీ అని అంటే టైం ఏమో డబుల్ అవుతుంది, రేట్ ఏమో హాఫ్ అవుతుంది. అదే క్వార్టర్లీ అంటే టైం ఏమో 4 టైమ్స్ అవుతుంది. ఓకే,
రేట్ ఏమో రైట్ 1/4 అవుతుంది. సో ఈ విధంగా మీరు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని ఏదైనా క్వశ్చన్లో ఇచ్చినట్లయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? లెట్స్ సీ ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. చూడండి, కొన్నిసార్లు ఫార్ములా లేకుండా ఇవన్నీ మనం సాల్వ్ చేస్తున్నది. ఓకేనా? చూడండి, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అని అంటే, ప్రిన్సిపల్ ఏమో నువ్వు కనుక్కోవాలి, అసలేమో నువ్వు కనుక్కోమని చెప్తున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 16 2/3% అని ఇచ్చినాడు. రైట్. టైం ఏమో 2 years అని ఇచ్చినాడు. రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో నువ్వే కనుక్కోమని చెప్తున్నాడు. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అదేమో నాకు 1470 ఇచ్చినాడు. అయితే ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మరి దశాంశం ఉన్నప్పుడు ఏ మెథడ్లో చేసుకుంటే మనకు త్వరగా ఆన్సర్ వస్తుందని అని అంటే, సొల్యూషన్ చూడండి, వెరీ సింపుల్. రైట్. రేటుతోనే నేను ఏం సాల్వ్ చేసినా రేట్ నాకు ఎంత ఇస్తున్నాడు? 16 2/3% ఇస్తున్నాడు. 16 2/3% అంటే ఎంత? సో 16 3 48 + 2 50, 50/3% అంటే 100 కాబట్టి ఇంటూ 100 ఎంత వస్తుంది? నాకు 1/6 వస్తుంది. న్యూమరేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్, దట్ ఈస్ సమ్. న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో ఉన్నది అసలు, న్యూమరేటర్లో ఉన్నది ఇంట్రెస్ట్, వడ్డీ. అంటే అప్పుడు ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఎంత అవుతుందండి? ప్రిన్సిపల్ ఏమో 6 భాగాలు, అమౌంట్ ఏమో 7 భాగాలు. ఇది ఫస్ట్ ఇయర్కి. సో టైం పీరియడ్ నాకు 2 years ఇచ్చినాడు కాబట్టి సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? అది మళ్ళీ 6 భాగాలు 7 భాగాలు. అంటే మొత్తం నాకు ఇది 36 భాగాలు ఉంటే ఇది 49 భాగాలు ఉంది. ఇక్కడ నాకు 49 భాగాలు ఏందో క్వశ్చన్లో వాడే ఇచ్చినాడు. 49 భాగాలు అనేది 1470, 1470 అయితే మరి 1 portion ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 3 times పోవడానికి ఛాన్స్ ఉంది. సో 49 1s 49 3s ఎంత వచ్చింది? 30 rupees వచ్చింది. 1 part 30 అయితే ఇది ప్రిన్సిపల్ ఇక్కడ ఉంది కదా. సో 36 units ఏమవుతుంది? 36 భాగాలు ఏమవుతుంది? ఎంత అవుతుందండి? 36 × 3 అంటే 108 అవుతుంది. మరి ఈ గ్యాప్ ఎంత ఉంది నాకు? 49కి 36కి, అది నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 9 - 6 అంటే 3, 4 - 1 అంటే 4 - 3 అంటే 1. మరి 13 భాగాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైపోతుంది? సో ప్రిన్సిపల్ ఏమో 1080, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో రైట్ 13 × 30 రైట్ 390 rupees. సో ఈ విధంగా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కనుక్కోవచ్చు, రేటు, టైం పీరియడ్ ఇచ్చి అమౌంట్ ఇచ్చినప్పుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇదేలాగానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మెథడ్ 3 అని ఒకటి, మెథడ్ 4 అని ఒకటి ఉంది. ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు మెథడ్ 4 ద్వారా కూడా. సో మీరు ఎలా చేసినా కూడా ఒకే ఆన్సర్ అనేది వస్తుంది. మెథడ్ 4, ఈ మెథడ్ 4లో ఏం లేదు, రేటే. సో రేట్ ఎంత ఇచ్చినాను నాకు? 1/6 ఇచ్చాడు. 1/6 ఇచ్చాడు. సో 2 yearsకి నా డూప్ సమ్ ఎంత అవుతుందంటే, డూప్ సమ్ 2 yearsకి 6 × 6 ఇక్కడ రాసాం కదా. 6 × 6 ఎంత అయింది? నాకు 36 అయింది. సో 2 yearsకి ఎలా చేస్తాను క్యాల్కులేషను? ఇలా చేస్తాం. సో దట్ ఈస్ 2 × 36లో 1/6. అసలులో వడ్డీ శాతం ఎంత వచ్చింది? నాకు 6 rupees వచ్చింది. ఇక్కడ 6 ప్లస్ 1 × వడ్డీ మీద వడ్డీ 6లో 1/6 ఎంత వస్తుంది? నాకు 1 rupee. సో టోటల్ నాకు ఎన్ని పార్ట్స్ వచ్చింది? 13 parts వచ్చింది. రైట్. 13 parts అనేది నాకు ఈ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. దేర్ఫోర్ అమౌంట్ ఏమవుతుంది నాకు? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఏమో 36 parts రైట్, అమౌంట్ ఏమో 13 parts, టోటల్ ఎంత అయింది నాకు? 49. సో మళ్ళీ సేమ్ థింగ్,
49 పార్ట్స్ అనేది రైట్ 1470 అయితే రైట్ 1470 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది నాకు 30 అవుతుంది. అగైన్ సేమ్ థింగ్ 36 పార్ట్స్ ప్రిన్సిపల్ ఎంత రైట్ 13 పార్ట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఈ విధంగా మెథడ్ నెంబర్ 4లో రైట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది నేను మెథడ్ 1లో డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో ఈ విధంగా నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఒకవేళ మనకు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే ఎలా చేసుకోవచ్చు చూడండి. రిలేషన్షిప్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ మరియు రైట్ సాధారణ వడ్డీలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? PTR/100. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మనం చెప్పుకోలేదు. దట్ ఈస్ ప్రిన్సిపల్ P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 1. ఇక్కడ n అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్, r అనేది రేట్, p అనేది సమ్ దట్ ఈస్ ప్రిన్సిపల్. సో ఇక్కడ కూడా అంతే, p అంటే ప్రిన్సిపల్, t అంటే టైం, r అంటే రేట్. మరి 2 ఇయర్స్కి ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఏమవుతుందండి? ఇక్కడ చూడండి P2R/100. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది చూడండి. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ P × 1 + R/100 హోల్ స్క్వేర్ - 1. ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్ P × this is a + b హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ R²/100² A² B² 2ab 2R/100 - 1. If you see here right +1 - 1 cancel. సో నీకు ఏం మిగిలిపోయింది? ఇక్కడ ఇంకా ఏం మిగిలిపోయింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి. సో ఈ పీని లోపలికి పంపిస్తే PR²/100² ప్లస్ 2PR/100. ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య 2 ఇయర్స్ గ్యాప్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనంటే PR²/100² ప్లస్ 2PR/100 మైనస్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంది 2 ఇయర్స్కి? 2 ఇయర్స్కి ఏముంది? P2R/100. ఓకేనా? నా ఇప్పుడు చూడండి, ఈ P2R/100 ఈ P2R/100 క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఏం మిగులుతుందంటే ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. The difference between simple interest and compound interest for 2 years is PR²/100². very important formula. కానీ మన ఫార్ములా లేకుండా కూడా సాల్వ్ చేస్తాం. ఒకవేళ రేషియో తీసుకుంటే ఏమొస్తుందో చూడండి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ డివైడెడ్ బై సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ రేషియో తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం మిగిలిందండి? PR²/100² ప్లస్ 2PR/100 డివైడెడ్ బై సింపుల్ ఇంట్రెస్ట్ 2PR/100. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు రెండిట్లో కామన్ ఏముందంటే PR/100 కామన్ ఉంది. సో దాన్ని బయటికి తెచ్చేసుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది? నాకు
r/100 మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుందండి? 2 మిగులుతుంది. డివైడెడ్ బై కింద 2pr/100. సో 2pr/100 2pr/100 క్యాన్సల్. సో నువ్వు ఇక్కడ రేషియో ఎల్సిఎం తీసుకుంటే, కాసాగు తీసుకుంటే r+200 డివైడెడ్ బై, సో ఇక్కడ 100 కిందికి వచ్చేస్తుంది, 2 × 100. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి, సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి మధ్య గల రేషియో అనేది r+200/200. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? అంటే ప్రిన్సిపల్ కనుక్కోకుండా డైరెక్ట్గా రేటు కనుక్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దీన్ని మనం వాడుకుంటాం. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి, సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి డిఫరెన్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. సో అది సాల్వ్ చేయడం లేదు నేను. దట్ ఈస్ p × r²/100² ఇంటూ r+300/100. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి, రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి మధ్య గల డిఫరెన్స్ ఏంటంటే r+300/, p × r²/100² ఇంటూ r+300/100. ఇది ఎక్స్ట్రా పోర్షన్. ఇది ఆల్రెడీ ఈ పోర్షన్ అంతా కూడా నీకు డిఫరెన్స్ 2 ఇయర్స్కి సరిపోతుంది. సో ఎక్స్ట్రా ఏం మిగులుతుంది నీకంటే r+300/100 అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాజ్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాజ్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అసలు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణకార శ్రేణి ప్రోగ్రెషన్. గుణకార శ్రేణి అంటే కామన్ రేషియో ఉండడం. అంటే a2/a1 రెండవ పదం బై మొదటి పదం, a3/a2 అండ్ సో ఆన్, an/an-1. అంటే ఇలా ఉంటుంది ఆ ప్రోగ్రెషన్. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ar² ar² ar³ ar⁴ and so on, a × r⁴n-1. సో ఈ ar⁴n-1 అనేది nth టర్మ్, nth టర్మ్, చివరి పదం. ఇప్పుడు మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది ఎలా పనికొస్తుంది అని అంటే, నీకు తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ A = ప్రిన్సిపల్ P × కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే P ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే P × 1+r% n-1. సో ఇప్పుడు మీరు Pని లోపలికి పంపించినట్లయితే ఏం జరుగుతుందో చూడండి. Pని లోపలికి పంపిస్తే ఏం జరుగుతుందో చూడండి. P × 1+r% n-1. సో P × 1+r% n-P. సో ఇక్కడ చూసినట్లయితే మీకు +p -p క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిపోయిందండి? P × 1+r% n. ఈ టర్మ్ మొత్తాన్ని నువ్వు క్యాపిటల్ R అనుకో. అంటే అప్పుడు ఏమైపోతుంది? P × r⁴n అవుతుంది. ఇప్పుడు చూడండి దీనికి. ఒకవేళ నేను ఫస్ట్ ఇయర్ తీసుకుంటున్నాను, ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఏమైపోయింది నాకు? P × r⁴1.
దట్ ఈజ్ అమౌంట్. అదే సెకండ్ ఇయర్కి P ఇంటూ R స్క్వేర్, దెన్ నెక్స్ట్ P ఇంటూ R క్యూబ్, P ఇంటూ R టు ది పవర్ ఆఫ్ 4. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా P ఓన్లీ రాస్తారు, బట్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే అప్పుడు కామన్ రేషియో నాకు ఏమొస్తుంది, కామన్ రేషియో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ PR స్క్వేర్ బై PR. సో P క్యాన్సల్, R స్క్వేర్ క్యాన్సల్, యు ఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ R. సో ఈ విధంగా ప్రతిసారి కూడా నీకు ఏ టర్మ్ రాసినా కూడా R ఒకటే మిగులుతుంది. సో యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే సిరీస్ నాకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ CI యాజ్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ మీన్ ఈస్ PR స్క్వేర్, PR క్యూబ్ అండ్ సో ఆన్. సో ఈ విధంగా మనము AR ఇలా కంపేర్ చేసుకోవచ్చు. AR స్క్వేర్, AR క్యూబ్, లైక్ దట్ ద సిరీస్ ఈజ్ గోయింగ్. అంటే ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని ఎలా చెప్పొచ్చు అంటే ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో చక్రవడ్డీని గుణకార శ్రేణిలో ఎలా ఉందో కూడా మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకు కాన్సెప్ట్స్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనం చూద్దాం. రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక బేసిక్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ప్రిన్సిపల్ ఏమో నువ్వు కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమో 3 ఇయర్స్ ఇచ్చినాడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 15% ఇచ్చినాడు. రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య గల గ్యాప్ ఏమో 1701 ఇచ్చాడండి. అయితే నేను ఏం కనుక్కోమంటున్నాడంటే ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు. సో మరి ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు, ఫార్ములా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R స్క్వేర్ బై 100 స్క్వేర్ ఇంటూ R ప్లస్ 300 బై 100. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్. మరి ఈజీగా ఎలా చేసుకోవచ్చు, రేట్ నుంచి సాల్వ్ చేయొచ్చండి. రేట్ ఎంత ఇచ్చాడండి, 15% అంటే ఎంతండి, 15/100 అంటే ఎంత వస్తుందండి, 5 3s 5 2s 0. సో డినామినేటర్లో ఉన్నదాన్ని ఏమని పిలుస్తాం, ప్రిన్సిపల్ అని పిలుస్తాం. న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఏమని పిలుస్తామండి, ఇంట్రెస్ట్ అని పిలుస్తాం. అవునా, ఇక్కడ చూడండి. సో ఈ మెథడ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెథడ్ కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఏ ఇయర్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్. సింపుల్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. దట్ ఈస్ PTR/100. సో ఎంత ఉంది నాకు ఇక్కడ, P డూప్ కాబట్టి డూప్ ప్రిన్సిపల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి, డూప్ సమ్ని 3 ఇయర్స్ కాబట్టి 20 × 20 × 20 ఎంత వస్తుంది, నాకు 8000 వస్తుంది. అవునా, మరి 8000లో రైట్ 15% ఎంత, 2 zeros క్యాన్సల్, ఎంత వచ్చిందండి నాకు 1200 వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 1200, సెకండ్ ఇయర్ 1200, థర్డ్ ఇయర్ 1200. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇక్కడ క్యాలిక్యులేట్ చేయం, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, 1200లో 15% ఎంత వస్తుందండి, 1200లో 15% ఇక్కడ రాస్తున్నాను, 1200 × 15/100 ఎంత వచ్చింది, నాకు 180 రూపీస్ వచ్చింది. సో 180 రూపీస్ అగైన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ 180 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఓకేనా, ఇక్కడ రాదు మళ్ళీ. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మళ్ళీ 180లో 15% ఎంత,
180లో 15% ఎంత వస్తుందండి? 27 రూపీస్ వస్తుంది. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. 27 రూపీస్. సో ఈ విధంగాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ని, సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నాకు? 1200 దట్ ఈస్ 3600. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అప్పుడు టోటల్గా నాకు? 3600 ప్లస్ 180 540 ప్లస్ 27. సో ఎంత వస్తుంది నాకు? 567. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ ఓన్లీ దిస్ పోర్షన్. Only this portion is the difference between simple interest and compound interest. That is 3600 plus 567 is compound interest minus simple interest is 3600. Then you are left over with what? 567. ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది. 567 అనేది నాకు క్వశ్చన్లో ఎంత ఇచ్చినాడో నీట్గా తెలుసు ఇక్కడ. రైట్, చూడండి, కావాల్సి వస్తే 567 యూనిట్స్ అనేది 567 యూనిట్స్ అనేది ఎంత ఇస్తున్నాడు నాకు? ఎంత ఇస్తున్నాడు? 1701 అయితే 1701 అయితే 1 యూనిట్ ఎంత? ఇక్కడ లాస్ట్ నెంబర్ 7 ఉంది, లాస్ట్ నెంబర్ 1 ఉంది కాబట్టి 3 టైమ్స్ పోతుంది కాబట్టి 567 1 జా 567 3 జా ఎంత వచ్చింది నాకు? 31 రూపీస్ వచ్చింది. అయితే నాకు ఏం కనుక్కోమని అడిగినాడు? ఇక్కడ ప్రిన్సిపల్ కావాలా. ప్రిన్సిపల్ ఎంత ఉంది నాకు? ఇక్కడ డూపు 8000 ఉంది. సో అప్పుడు ఏమైపోతుంది నాకు? 1 యూనిట్ అనేది 3 రూపీస్ అయితే మరి 8000 యూనిట్స్ ఎంత వస్తుందండి? 3 into 8000 24,000 వస్తుంది. సో ఈ విధంగా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా కనుక్కోవచ్చు. ఓకేనా? మరి ఒకవేళ 2 ఇయర్స్కి ఇస్తే ఎట్లా కనుక్కుంటాం? సేమ్ క్వశ్చన్ని చూడండి. ఒక క్వశ్చన్ చూద్దాం. ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% ఇస్తున్నాడు. రైట్, టైం పీరియడ్ ఏమో 2 ఇయర్స్ ఇస్తున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఈస్ గివెన్ యాజ్ దట్ ఈస్ 100 రూపీస్. అయితే ప్రిన్సిపల్ ఎంత? అగైన్ సేమ్ ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు PR²/100². ఇదైనా వాడచ్చు, లేదా మన షార్ట్కట్ని కూడా మీరు వాడుకోవచ్చు. మన షార్ట్కట్ ఏంటి? సింపుల్ సొల్యూషన్. ఏంటి మన షార్ట్కట్? డూప్ సమ్. ఎంత డూప్ సమ్? రేట్ ఎంత ఇచ్చినాడు? 1/10. సో 2 ఇయర్స్కి ఏమవుతుంది? మరి డినామినేటర్లో ఉన్నది ప్రిన్సిపల్ కాబట్టి 2 ఇయర్స్ కాబట్టి 10 into 10 ఎంత వచ్చింది నాకు? 100. నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఒకటే. 100లో 10% ఎంత వస్తుందండి? 10 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. రైట్, ఇక్కడ రాదు. ఇంకా 10లో 10% ఎంత? 1 రూపీ. సో నాకు డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది మాత్రం మిగులుతుంది. ఇక్కడ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 20 రూపీస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ 20 + 1 ఎంత వచ్చింది నాకు? 21. ఇక్కడ నాకు గ్యాప్ ఇస్తున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్యన గ్యాప్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ 100 రూపీస్. బట్ ఇక్కడ చూసినట్లయితే అది నాకు ఎంత వచ్చింది? నాకు 1 పార్ట్ వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? నాకు 1 పార్ట్ వస్తుంది. అంటే చూడండి ఇక్కడ, రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ ఈజ్
21 minus 20 is 1 unit, that is 1 part. మరి ఈ 1 part అనేది 100 రూపీస్ అయితే నాకు ఈ ప్రిన్సిపల్ కావాలి. ద సమ్ ఎన్ని పార్ట్స్ ఉంది, డూప్లికేట్ది 100 పార్ట్స్ ఏమవుతుంది, 100 into 100 10,000. ఇలా చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ నాకు ఎప్పుడు బాగా హెల్ప్ అవుతుంది అని అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది. ఇలా 10% 15% ఇచ్చినప్పుడు మీరు ఫార్ములా అయినా వాడుకోవచ్చు, బట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ ఫార్ములా వాడకుండా చేయడమే మన ఎయిమ్ అనమాట. ఓకేనా? సో చూడండి, మళ్ళీ ఒకసారి మొత్తం ఫస్ట్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను నేను. ఫస్ట్ మనం చక్రవడ్డీ అంటే ఏమో తెలుసుకున్నాం. ఏంటి చక్రవడ్డీ అని అంటే, రైట్, వడ్డీ మీద మరియు అసలు పైన మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి వడ్డీనే చక్రవడ్డీ అని పిలుస్తారు. ఈ చక్రవడ్డీ అనేది సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అనే పార్ట్ నుంచి మరియు సక్సెసివ్ డిక్రిమెంట్స్ అనే దాని నుంచి వచ్చిందనమాట. మరి సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, సక్సెసివ్ డిక్రిమెంట్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఇది ఫార్ములా లేకుండా కూడా ఎలా చేసుకోవాలని కూడా చెప్పాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఎట్లా చేసాము, అదే సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఉంటే ఎలా చేసుకుంటున్నాము, సక్సెసివ్ ఇంక్రిమెంట్స్కి ఏదైనా ఫార్ములా ఉందా, x+y + xy/100 అనేది చూసాం. మరి చక్రవడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో ఈ విధంగా వడ్డీ మీద మరియు అసలు పైన మనం వడ్డీని లెక్కిస్తే అది చక్రవడ్డీ అవుతుందని మెథడ్ 1లో చూసాం. సిమిలర్లీ మెథడ్ 2లో కూడా రేషియో మెథడ్లో చెప్పాను. సో మెథడ్ 3 కూడా చెప్పాను నేను. సిమిలర్లీ మరి ఆర్ నెట్ అనేది ఇలా ఇస్తే ఎలా కనుక్కుంటారు అనేది కూడా చూసాం. హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇస్తే మరి ఎలా కనుక్కుంటాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, హాఫ్ ఇయర్లీలో టైం డబుల్ అవుతుంది, రేట్ హాఫ్ అవుతుంది. అదే క్వార్టర్లీలో టైమ్స్ 4 టైమ్స్ అవుతుంది, రేట్ ఏమో 1/4 అవుతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్, రేట్, టైం పీరియడ్ ఇచ్చాడు. సో ఈ విధంగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది మనం చూసాం. తర్వాత రిలేషన్షిప్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 2 years ఉన్నప్పుడు ఏమొస్తుందంటే PR²/100² వస్తుంది. అదే 3 yearsకి అయితే PR²/100² × R+300/100 అవుతుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కూడా చూడొచ్చునా? ఎస్, చూడొచ్చండి. చూడొచ్చు అని చెప్పడానికే మనం ఈ థియరీ ఇచ్చాము. సో తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య గ్యాప్ 3 years ఉన్నప్పుడు సో ఫార్ములా బేస్గా చేసుకోవచ్చు అని చెప్పినాను, రైట్. ఇలా మనం మెథడ్ 4 ఇది మెథడ్ 4లో రైట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సేమ్ మెథడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ యాజ్ ప్రీవియస్ వీ డిస్కస్డ్. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పాం. సో నెక్స్ట్ మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కే గ్యాప్ 2 years ఉంటే ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మనం చూసాం. ఓకేనా? I hope you enjoyed the class. This is a basic class in a compound interest, bilingual, Telugu medium మరియు English medium. Okay na? Bye guys, take care. Tomorrow sessions we'll see more and more questions in compound interest. Thank you guys, take care.